డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు మన టాపిక్ ఏంటంటే ఆర్గానిక్ కెమిస్ట్రీలో లాస్ట్కి వచ్చేసాం. మనం సోప్స్ అండ్ డిటర్జెంట్స్ అనేది ఈరోజు మనం చెప్పుకోబోయే కాన్సెప్ట్. యాక్టివిటీ 4.10. టేక్ అబౌట్ 10 ml ఆఫ్ వాటర్ ఈచ్ ఇన్ 2 టెస్ట్ ట్యూబ్స్. ఒక టెస్ట్ ట్యూబ్లో 10 ml వాటర్ తీసుకో, ఇంకొక టెస్ట్ ట్యూబ్లో కూడా 10 ml వాటర్ తీసుకో. యాడ్ ఏ డ్రాప్ ఆఫ్ ఆయిల్, ఏదో వంట నూనె సరే, టు బోత్ ది టెస్ట్ ట్యూబ్స్ అండ్ లేబుల్ దెమ్ యాజ్ ఏ అండ్ బి. ఒక టెస్ట్ ట్యూబ్ లో కొంచెం ఆయిల్ వేయి, రెండో టెస్ట్ ట్యూబ్ లో కూడా కొంచెం ఆయిల్ వేసి వాటికి మనం పేర్లు పెడదాం. ఏమని? ఏ అండ్ బి అని. టు ది టెస్ట్ ట్యూబ్ బి యాడ్ ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ సోప్ సొల్యూషన్. మొదటి టెస్ట్ ట్యూబ్ లో మాత్రం మనం జస్ట్ ఆయిలే వేసాం అంతేను. రెండో టెస్ట్ ట్యూబ్ లో ఆయిల్ తో పాటుగా కొద్దిగా సోప్ డ్రాప్స్ వేద్దాం అన్నమాట. ఓకేనా? నౌ షేక్ బోత్ ది టెస్ట్ ట్యూబ్స్ విగరస్లీ ఫర్ ది సేమ్ పీరియడ్ ఆఫ్ టైం. మొదటి టెస్ట్ ట్యూబ్ మీద వేలు పెట్టి బాగా షేక్ చేద్దాం. అలానే రెండో టెస్ట్ ట్యూబ్ ని కూడా షేక్ చేద్దాం. మొదటి దాన్ని ఎంతసేపు షేక్ చేసామో రెండో దాన్ని కూడా అలానే షేక్ చేయాలి. మొదటి టెస్ట్ ట్యూబ్ లో ఏముంది? జస్ట్ ఆయిల్ ఉంది, వాటర్ ఉంది అంతే. రెండో టెస్ట్ ట్యూబ్ లో వాటర్, ఆయిల్, సోప్ ఉందన్నమాట. కెన్ యూ సీ ది ఆయిల్ అండ్ వాటర్ లేయర్ సెపరేట్లీ ఇన్ బోత్ ది టెస్ట్ ట్యూబ్స్ ఇమీడియట్లీ ఆఫ్టర్ యూ స్టాప్ షేకింగ్ దెమ్? బాగా ఇలా షేక్ చేసావు కదా, షేక్ చేసి ఆపేయంగానే ఆయిల్, వాటర్ సెపరేట్ అయిపోయినాయి. అంటే దేంట్లో అయితే నువ్వు సోప్ కలిపావో, అంటే బీలో కదా సోప్ కలిపింది, దాంట్లో మాత్రం ఆయిల్, వాటర్ సెపరేట్ అయిపోయినాయి వెంబడే. మొదటి టెస్ట్ ట్యూబ్ లో కాలా. లీవ్ ది టెస్ట్ ట్యూబ్స్ అన్డిస్టర్బ్డ్ ఫర్ సమ్ టైమ్ అండ్ అబ్జర్వ్. కొంచెం సేపు అట్లనే ఉంచితే మొదటి దాంట్లో కూడా కొంత నిదానంగా అవ్వచ్చు అనమాట. డస్ ది ఆయిల్ లేయర్ సెపరేట్ అవుట్? ఆయిల్ లేయర్ బాగా సెపరేట్ అవుట్ అయింది మాత్రం బి టెస్ట్ ట్యూబ్ లో మాత్రమే. ఇన్ విచ్ టెస్ట్ ట్యూబ్ డస్ దిస్ హ్యాపెన్స్ ఫస్ట్? ఎందులో మొదట జరిగింది అంటే ఏ టెస్ట్ ట్యూబ్ లో అయితే నువ్వు సోప్ కలిపావో దాంట్లో మాత్రమే ఆయిల్, వాటర్ వేరు వేరు అయిపోయింది అనమాట. ఓకేనా? అది చిన్న ఎక్స్పెరిమెంట్. సరే, ఇప్పుడు ఇక్కడ దాన్ని స్టడీ చేద్దాం ఇంకా డీటెయిల్డ్ గా. దిస్ యాక్టివిటీ డెమాన్స్ట్రేట్స్ ది ఎఫెక్ట్ ఆఫ్ సోప్ ఇన్ క్లీనింగ్. దీని నుంచి నీకు ఏమర్థమైందంటే సోప్ అనేది ఎంత బాగా క్లీన్ చేస్తుందో తెలిసిపోయింది. సోప్ యాడ్ చేయబట్టే కదా త్వరగా ఆయిల్ అనేది సెపరేట్ అయిపోయింది. మోస్ట్ డర్ట్ ఈజ్ ఆయిలీ ఇన్ నేచర్. మన చొక్కాలు ఉన్నాయి, మనం 2 రోజులు వాడతాము, దాని మీద మురికి వస్తుంది కదా, ఆ మురికంతా మోస్ట్లీ అంతా ఆయిలే. అది ఒక రకమైన జిడ్డే, అదే డర్ట్ నేచర్ లో. అండ్ యాజ్ యూ నో ఆయిల్ డస్ నాట్ డిజాల్వ్ ఇన్ వాటర్. నీకు ఇంకో విషయం తెలుసా? ఆయిల్ అనేది నీళ్లలో కరగదు, నువ్వు ఉతికినా పోదు, అది పోదు, అది అట్నే ఉంటుంది. షర్టు మనం నీళ్లలో ఉతికినా దానికి ఉండే ఆయిల్ పోదు. ది మాలిక్యూల్స్ ఆఫ్ సోప్ ఆర్ సోడియం ఆర్ పొటాషియం సాల్ట్స్ ఆఫ్ లాంగ్ చైన్ ఆఫ్ కార్బాక్సిలిక్ యాసిడ్స్. ఇది ముఖ్యమైన విషయము. సోప్ అంటే ఏంటి అని అడుగుతాడు అనమాట. సోప్ అంటే ఏంటో మనం క్లియర్ గా చెప్పగలిగి ఉండాలి. సోప్ ఫార్ములా ఏంటంటే RCOONA, RCOONA, లేకపోతే RCOOK అంటే సోడియం పొటాషియం సాల్ట్స్ ఆఫ్ లాంగ్ కార్బాక్సిలిక్ యాసిడ్స్. ఇదేంటంటే ఈథైల్ అంటే AC20 అట్లా ఉంటుంది అనమాట. అవి సోప్స్ అంటే. ఓకేనా? ది అయానిక్ ఎండ్ ఆఫ్ సోప్ ఇంటరాక్ట్స్ విత్ వాటర్. ఈ సోప్ మాలిక్యూల్ ఒక షేప్ లో ఉంటుంది అనమాట. దానికి ఒకవైపు అయానిక్ ఎండ్ ఉంటుంది, ఒకవైపు ఏమో మామూలు కార్బన్ చైన్ ఉంటుంది. మీకు ఇప్పుడు సోప్ ఎలా ఉంటుంది అనేది నేను మీకు చూపిస్తాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇది సోప్ మాలిక్యూల్ యాక్చువల్ స్ట్రక్చర్. ఇదిగో RCOONA అని చెప్పాను కదా, ఈ వైపు ఉండేదాన్ని అయానిక్ పార్ట్ అంటారు. హైడ్రోఫిలిక్ హెడ్ అంటే అదే అయానిక్ పార్ట్. ఇదిగో ప్లస్ చూపిస్తున్నాను కదా,
ఇది ఎప్పుడు పోయి వాటర్ కు టచ్ అవుతుంది. ఈ వెనకుండే పార్ట్ చూసారా, హైడ్రోఫోబిక్ టైల్, దీన్ని ఆర్ అంటారు కదా, ఈ టైల్ పోయి డర్ట్ కు టచ్ అవుతుంది అనమాట. సో సోప్ మాలిక్యూల్ ఇలా ఉంటుంది. ఒకవైపు ఉండే అయానిక్ పార్ట్ ని హైడ్రోఫిలిక్ ఎండ్ అంటారు, ఇది పోయి వాటర్ కి అటాచ్ అవుతుంది అనమాట. రెండో పార్ట్ ని టైల్ అంటారు, ఇది కార్బన్ హైడ్రోకార్బన్ పార్ట్ అనమాట, ఇది హైడ్రోఫోబిక్ ఎండ్ అంటారు, ఇది పోయి డర్ట్ కు టచ్ అవుతుంది. అర్థమవుతుందా? కాబట్టి సోప్ మాలిక్యూల్ అంటే ఇలా మనం జాగ్రత్తగా గీయగలిగి ఉండాలి. ఇక్కడ చూడండి, ది అయానిక్ ఎండ్ ఆఫ్ సోప్ ఇంటరాక్ట్స్ విత్ వాటర్. నేను చెప్పాను కదా, వైల్ ది కార్బన్ చైన్ ఇంటరాక్ట్స్ విత్ ఆయిల్, వెనక భాగం వచ్చేసి ఆయిల్ తో ఇంటరాక్ట్ అవుతుంది. ది సోప్ మాలిక్యూల్స్ దస్ ఫార్మ్ స్ట్రక్చర్స్ కాల్డ్ మిసిల్స్. అవి ఏమవుతాయి అంటే ఇలా అన్నమాట. చూడండి, ఇది కదా డర్ట్, ఇవన్నీ సోప్ మాలిక్యూల్స్. దాని టైల్ ఏమో డర్ట్ కి టచ్ అయింది, టైల్ కాకుండా ఉండే పార్ట్ ఏమో ఇలా వాటర్ కు టచ్ అయింది అనమాట. అంటే ఒక డర్ట్ పార్టికల్ చుట్టూరు ఎన్ని సోప్ మాలిక్యూల్స్ చేరాయో చూడండి. ఇలా ఈ రకమైన అమరికని మిసిల్ అంటారు. ఇది సర్కులర్ షేప్ లో కాకుండా స్పెరికల్ షేప్ లో ఉంటుంది, గోళాకారంగా, అంటే అన్ని వైపులా ఉంటాయి అన్నమాట. సో మధ్యలో ఇరుక్కుపోయింది ఏది, ఈ డర్ట్ పార్టికల్. ఓకేనా? ఇలా జరుగుతుంది. నెక్స్ట్, దిస్ ఫార్మ్స్ అన్ ఎమల్షన్ ఇన్ వాటర్. దీన్ని ఎమల్షన్ అంటారు. ఇలా వాటర్ లో ఏర్పడిన దాన్ని ఎమల్షన్ అంటారు అనమాట. ఓకే, ది సోప్ మిసిల్ డస్ హెల్ప్, దీన్ని మిసిల్ అంటారు. డస్ హెల్ప్స్ ఇన్ పుల్లింగ్ అవుట్ ది డర్ట్ ఇన్ వాటర్ అండ్ వీ కెన్ వాష్ అవుట్ క్లోత్స్ క్లీన్. ఏం చేస్తాయి ఇవి? ఇలా పట్టుకొని డర్ట్ పార్టికల్ ని పైకి తీసుకొస్తాయి అన్నమాట. మరి క్రింద ఉండే వాటరు దీన్ని పైకి పోనీయకుండా ఆపుతుంది అంటే ఆపదు, ఎందుకంటే అయాన్కి మధ్య రిపల్షన్ ఉంటుంది. ఇది అయాన్ కదా, క్రింద కూడా వాటర్ అయాన్స్ ఉంటాయి. రిపల్షన్ ఉండటం వల్ల దీన్ని పట్టుకోదు, ఇది పైకి నెట్టేస్తుంది అనమాట. పైకి పోయి ప్రొజెక్ట్ అవుతుంది. అంటే ఈ డర్ట్, ఈ మిసిల్ అంతా పోయి వాటర్ మీద ఒక తెట్టులాగా వచ్చేస్తుంది అనమాట. అది జరిగేది. ఓకే, can you draw the structure of the missile that would be formed if you dissolve soap in a hydrocarbon? ఇప్పుడు మనం చూసింది మిసిలే, ఒక డర్ట్ పార్టికల్ చుట్టూరు అన్ని ఉన్నాయి కదా, అది ఏంటంటే మిసిలేది. దాన్ని మళ్ళీ గీసేది ఏముంది, చూపించాంగా. ఓకే, ఇప్పుడు సోప్స్ ఆర్ మాలిక్యూల్స్ ఇన్ విచ్ ది టూ ఎండ్స్ హ్యావ్ డిఫరెంట్ ప్రాపర్టీస్. నేను ఇప్పుడు మీకు చూపించా, ఒకటేమో హైడ్రోఫిలిక్ ఎండ్ అని, ఒకటేమో హైడ్రోఫోబిక్ ఎండ్. వన్ ఈజ్ హైడ్రోఫిలిక్, దట్ ఈజ్ ఇట్ ఇంటరాక్ట్స్ విత్ వాటర్. ఒకటేమో హైడ్రోఫిలిక్, వాటర్ తో ఇంటరాక్ట్ అవుతుంది. రెండోది హైడ్రోఫోబిక్ ఎండ్ అన్నమాట, అదేమో దీంతో హైడ్రోకార్బన్ తో ఇంటరాక్ట్ అవుతుంది. వెన్ సోప్ ఈజ్ ఎట్ ది సర్ఫేస్ ఆఫ్ వాటర్, ఈ సోప్ ని గనక నీళ్లలో ఉంచితే ది హైడ్రోఫోబిక్ టెయిల్ అంటే వెనక భాగం ఉందే ఆఫ్ సోప్ విల్ నాట్ బి సాల్యుబుల్ ఇన్ వాటర్, అది నీళ్లలో కరగదు. అండ్ ది సోప్ విల్ అలైన్ అలాంగ్ ది సర్ఫేస్ ఆఫ్ వాటర్ విత్ ది అయానిక్ ఎండ్ ఇన్ వాటర్ అండ్ ది హైడ్రోకార్బన్ టైల్ ప్రొట్రూడింగ్ అవుట్ ఆఫ్ వాటర్. ప్రొట్రూడింగ్ అవుట్ ఆఫ్ వాటర్ అంటే చొచ్చుకొని రావటం అన్నమాట. ఏమవుతుంది, ఇది బయటికి చొచ్చుకొని వస్తుంది. ఎలా అంటే క్రిందేమో ఇలా ఉండే అయానిక్ ఎండ్, పైనేమో డర్ట్ ని పట్టుకొని ఉండేటువంటి హైడ్రోఫోబిక్ ఎండ్. ఓకేనా? మరలా ఇంకొకటి కూడా ఇట్లా వచ్చి ఉంటుంది. సో ఇవన్నీనేమో క్రింద ఉంటాయి వాటర్ లో, ఏవి అయానిక్ పార్ట్స్. టైల్ పార్ట్స్ ఏమో బయటికి ఉండి మొత్తం మీద బయటికి ఇట్లా ప్రొట్రూడింగ్ అంటే బయటికి చొచ్చుకొని రావటం అన్నమాట. దీస్ మాలిక్యూల్స్ హ్యావ్ ఏ యూనిక్ ఓరియంటేషన్ దట్ కీప్స్ ది హైడ్రోకార్బన్ పోర్షన్ అవుట్ ఆఫ్ ది వాటర్. ఇది హైడ్రోకార్బన్ పోర్షన్ కదా, ఇది అయానిక్ పోర్షన్ అయితే ఇది హైడ్రోకార్బన్ పోర్షన్ కాబట్టి అది బయటకు వచ్చి ఉంటుంది. దస్ ఆ రకంగా ఇదిగో ఇక్కడ చూపించేవన్నీ అవే కదా, నేను చూపించింది ఇంకా నీట్ గా ఉండే డయాగ్రామ్.
చూడు ఇలా పట్టుకొని డర్ట్ పార్టికల్ ని బయటికి తీసుకొచ్చేస్తున్నాయి అనమాట. ఇన్ని మిసిల్స్ చాలా పట్టుకున్నాయి కదా వచ్చి, ఏది డర్ట్ పార్టికల్ ని, సోప్ పార్టికల్స్. క్లస్టర్స్ ఆఫ్ మాలిక్యూల్, క్లస్టర్ అంటే సమూహం, in which the hydrophobic tiles are in the interior of the cluster and the ionic ends are on the surface of the cluster. అంతేగా ఇదిగో ఇంటీరియర్ లో ఏమున్నాయి, టైల్స్ ఉన్నాయి, ఇవన్నీ టైల్సే కదా. బయటికి ఏమున్నాయి, అయానిక్ పార్ట్స్ ఉన్నాయి. అది వాడు చెప్తున్నది అనమాట. దిస్ ఫార్మేషన్ ఈజ్ కాల్డ్ ఏ మిసిల్. ఓకే, soap in the form of a missile is able to clean. ఇది dirt ని బాగా క్లీన్ చేయగలదు. Since the oily dirt will be collected in the center of the missile. ఈ సెంటర్ లో ఆయిలీ డర్ట్ ఉంటుంది అనమాట. The missiles stay in a solution as a colloid and will not come together to precipitate because of ion repulsion. ఇవన్నీ మరలా నెమ్మదిగా నీళ్లలో క్రిందికి దిగుతాయి అనుకుంటారేమో, దిగవు. ఎందుకంటే ఈ అయానికి మధ్య రిపల్షన్ ఉంటది కదా, అందువల్ల అవి క్రింద ఉండే అయాన్స్ వాటిని రిపల్ చేస్తాయి కాబట్టి మళ్ళీ క్రిందికి దిగిపోయి ప్రెసిపిటేట్ అవ్వవు. అవి పైకి వచ్చి తెట్టులాగా పేరుకుంటాయి. కావాలంటే మీరు ఒక గుడ్డ బాగా మాసిపోయిన షర్టుకు మీరు సర్ఫ్ పెట్టి నీళ్ళలో పెట్టండి, కాసేపు నానబెట్టండి, ఆ పైకి అంతా మురికి తేరుకుంటుంది. ఆ మురికి అంటే ఏందనుకుంటున్నారు, అవి మిసిల్స్. అవన్నీ మిసిల్స్ పైకి వచ్చేస్తాయి, కిందికి పోయేదానికి ఛాన్సే లేదనమాట. ఎందుకంటే అయానికి రిపల్షన్ ఉంటుంది. దస్ ది డర్ట్ సస్పెండెడ్ ఇన్ ది మాలిక్యూల్ మిసిల్స్ ఈజ్ ఆల్సో ఈజీ రిన్స్డ్ అవే. పైకి అవి వచ్చేస్తాయి అనమాట డర్ట్ పార్టికల్స్ అన్ని. ది సోప్ మిసిల్స్ ఆర్ లార్జ్ ఎనఫ్ టు స్కాటర్ లైట్. ఈ మిసిల్స్ ఉన్నాయి చూసారా, అవి కాంతిని వెదజల్లుతాయి కాబట్టి సోప్ సొల్యూషన్ ఎట్లుంటుంది అంటే క్లౌడీగా నురగగా ఉంటుంది అనమాట. ఎందుకంటే దాని మీద కాంతి పడ్డప్పుడు అవి కాంతిని స్కాటర్ చేస్తాయి కాబట్టి ఇది క్లౌడీగా నురుగులాగా కనిపిస్తుంది మనకి. అర్థమైందా? ఇది జరిగేది. సో సోప్ మాలిక్యూల్ అనేది మీరు చాలా జాగ్రత్తగా ఎలా ఉంటుందో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు మళ్ళీ ఒకసారి కూడా చూడండి. ఇది సోప్ మాలిక్యూల్, ఈ వైపు ఉండేదాన్ని అయానిక్ పార్ట్ అంటారు. ఇదే హైడ్రోఫిలిక్ హెడ్ అంటే, ఇది వాటర్ కు టచ్ అవుతుంది. ఇది వెనకుండే భాగాన్ని టైల్ అంటారు. ఇది హైడ్రోఫోబిక్ టైల్, అర్థమవుతుందా? ఇది హైడ్రోకార్బన్ పార్ట్ అనమాట. ఇదే డర్ట్ పార్టికల్ టచ్ అయ్యేది. ఇక్కడ అన్ని అయాన్సే ఉంటాయి కాబట్టి ఒక అయానికి రిపల్షన్ ఉంటుంది కాబట్టి ఇది కిందకి పోయి ప్రెసిపిటేట్ కాదు, పైకి ప్రొట్రూడ్ అవుతుంది, అంటే చొచ్చుకొని వచ్చేస్తుంది అనమాట. సో సోప్ మాలిక్యూల్ అంటే ఖచ్చితంగా మనం ఇలా డ్రా చేయాలి. ఇప్పుడు మనం యాక్టివిటీ 4.11 టేక్ అబౌట్ 10 ml ఆఫ్ డిస్టిల్డ్ వాటర్ ఆర్ రెయిన్ వాటర్ అండ్ 10 ml ఆఫ్ హార్డ్ వాటర్ ఫ్రమ్ ఏ ట్యూబ్ వెల్ ఆర్ హ్యాండ్ పంప్ ఇన్ సెపరేట్ టెస్ట్ ట్యూబ్. 2 టెస్ట్ ట్యూబ్లు తీసుకోండి. ఒక టెస్ట్ ట్యూబ్ లోనేమో 10 ml ఆఫ్ డిస్టిల్డ్ వాటర్ పోయండి, అంటే బాగా శుభ్రమైన నీళ్ళు అనమాట. రెయిన్ వాటర్ అయినా పోయొచ్చు అందులో. రెండో దాంట్లోనేమో మామూలు బోరింగ్ నీళ్లు పోయండి. యాడ్ ఏ కపుల్ ఆఫ్ డ్రాప్స్ ఆఫ్ సోప్ సొల్యూషన్స్ టు బోత్. మామూలుగా మంచి నీళ్లు తీసుకున్నావు కదా డిస్టిల్డ్ వాటర్, దాంట్లో కొన్ని చుక్కలు సోప్ వేయండి. ఈ హార్డ్ గా ఉండే వాటర్ ఉన్నాయి బోరింగ్ వాటర్, దాంట్లో కూడా కొన్ని చుక్కలు సోప్ వేయండి. షేక్ ది టెస్ట్ ట్యూబ్స్ విగరస్లీ ఫర్ అన్ ఈక్వల్ పీరియడ్ ఆఫ్ టైమ్ అండ్ అబ్జర్వ్ ది అమౌంట్ ఆఫ్ ఫోమ్ ఫామ్. రెండింటిని బాగా వేలుతో మూసేసి బాగా షేక్ చేయండి ఒకే సమయం. దాన్ని ఎంతసేపు షేక్ చేసావో దీన్ని కూడా అంతేసేపు షేక్ చేయి. ఇన్ విచ్ టెస్ట్ ట్యూబ్ డూ యూ గెట్ మోర్ ఫోమ్. బాగా నురగ ఎందులో వచ్చిందంటే ఎక్కడైతే ప్యూర్ వాటర్ ఉన్నాయో డిస్టిల్డ్ వాటర్, ఆ టెస్ట్ ట్యూబ్ లో నురగ బాగా వచ్చింది. రెండోది బోర్వెల్ వాటర్ ఉన్నాయి చూసావా, హార్డ్ వాటర్, దాంట్లో నురగ సరిగా రాలేదు. ఇన్ విచ్ టెస్ట్ ట్యూబ్ డూ యూ అబ్జర్వ్ ఏ వైట్ కర్లీ ప్రెసిపిటేట్. ఆ రెండో టెస్ట్ ట్యూబ్ లో నురగ రాకపోగా ఒక రకమైన తెట్టులాగా పేరుకుందనమాట. కర్లీ ప్రెసిపిటేట్ అంటే అదే. ఓకేనా? ఇక్కడ టీచర్ కు చిన్న సలహా ఇచ్చాడు ఏంటంటే, ఒకవేళ కనుక నీకు హార్డ్ వాటర్ అవైలబుల్ కాకపోతే, మీ ఊర్లో దొరకకపోతే
మంచినీళ్ళే ఎక్కడైనా ఉంటే ప్రిపేర్ సమ్ హాట్ వాటర్ బై డిజాల్వింగ్ hydrogen carbonates or sulfates, chlorides of calcium or magnesium in water. So వీటిని కలిపి హార్డ్ వాటర్ తయారు చేసుకోమంటున్నాడు. ఈ సల్ఫేట్స్ ఆఫ్ క్లోరైడ్స్ ఆఫ్ కాల్షియం ఆఫ్ మెగ్నీషియం. ఓకే, ఎట్లయితేనేమి మనం ఏం గమనించామంటే 2 టెస్ట్ ట్యూబులు తీసుకున్నాం. ఒక టెస్ట్ ట్యూబ్ లో ప్యూర్ వాటర్ పోసాం, ఒక టెస్ట్ ట్యూబ్ లో కాస్త హార్డ్ వాటర్ పోసాం. రెండిటికి సోప్ యాడ్ చేసి ఒకే రకంగా షేక్ చేస్తే మనకు నురగ బాగా వచ్చిందేమో డిస్టిల్డ్ వాటర్ లో. దీంట్లో నురగ రాలేదు. రెండో దాంట్లో రాకపోగా ఒక వైట్ ప్రెసిపిటేట్ కూడా వచ్చింది. హ్యావ్ యూ ఎవర్ అబ్జర్వ్డ్ వైల్ బాతింగ్ దట్ ఫోమ్ ఈజ్ ఫార్మ్డ్ విత్ డిఫికల్టీ అండ్ ఇన్సాల్యుబుల్ సబ్స్టాన్స్, దాని పేరు స్కమ్ అంటారు, రిమైన్స్ ఆఫ్టర్ వాషింగ్ విత్ వాటర్. నువ్వు కొన్ని ఊర్లలోకి వెళ్ళి బాగా స్నానం చేస్తుంటే సబ్బుతో మనం రుద్దుకుంటాం కదా, తర్వాత నీళ్లు పోస్తే ఆ సబ్బు పోదు, అట్టే ఉంటుంది. 3 చెంబులు 4 చెంబులు చాలా సార్లు పోయాల్సి వస్తుంది. అంటే ఒక రకమైన స్కమ్ గట్టిగా అతక్కుపోయింది అనమాట అది. దిస్ ఈజ్ కాజ్డ్ బై ది రియాక్షన్ ఆఫ్ సోప్. ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు? ఇది రియాక్షన్ ఆఫ్ సోప్ విత్ ది కాల్షియం అండ్ మెగ్నీషియం సాల్ట్స్ విచ్ కాజ్ ది హార్డ్నెస్ ఆఫ్ వాటర్. నువ్వు స్నానం చేస్తున్నది డిస్టిల్డ్ వాటర్ తో కాదు, హార్డ్నెస్ ఉన్న వాటర్ తోటి. ఆ ఊర్లో అట్లాంటి వాటర్ ఉన్నాయన్నమాట. దాంట్లో కాల్షియం మెగ్నీషియం సాల్ట్స్ ఉంటాయి. ఆ సాల్ట్స్ తోటి ఈ సోప్ రియాక్ట్ అయ్యి ఒక రకమైన ప్రెసిపిటేట్ ఏర్పరిచింది అనమాట. అంటే అర్థం ఏంటో తెలుసా? హార్డ్ వాటర్ విషయంలో సోప్ కూడా సరిగా పనిచేయలేదు. అదే డిస్టిల్డ్ వాటర్ విషయంలో అయితే సోప్ క్లియర్ గా పనిచేస్తున్నది, కానీ హార్డ్ వాటర్ విషయంలో సోప్ కూడా సరిగా పనిచేయలేదు. ఎందుకంటే హార్డ్ వాటర్ లో కాల్షియం మెగ్నీషియం సాల్ట్స్ ఉన్నాయి. వాటితోటి సోప్ రియాక్ట్ అయ్యి ప్రెసిపిటేట్ ఏర్పరుస్తున్నది. హెన్స్ యూ నీడ్ టు యూజ్ ఏ లార్జర్ అమౌంట్ ఆఫ్ సోప్. మనం అందువల్ల ఏం చేయాల్సి వస్తుంది? మరలా సర్ఫేస్ రుద్దుకోవాల్సి వస్తుంది అనమాట. This problem is overcome by using another class of compounds called detergents as cleaning agents. ఇట్లాంటి వాటికి మనం మామూలు సోప్ ఉపయోగించకూడదు, డిటర్జెంట్స్ ఉపయోగించాలి. మన గుడ్డలకి మనం ఉపయోగించే డిటర్జెంట్సేగా. మనం గుడ్డలు ఉతకడానికి మనం ఒళ్ళు రుద్దుకుండే సోప్ వాడంగా. డిటర్జెంట్స్ ఆర్ జనరలీ సోడియం సాల్ట్స్ ఆఫ్ సల్ఫోనిక్ యాసిడ్స్. ఏంటి డిటర్జెంట్స్ అంటే? సోడియం సాల్ట్స్ ఆఫ్ సల్ఫోనిక్ యాసిడ్స్ ఆర్ కాకపోతే అమ్మోనియం సాల్ట్స్ విత్ క్లోరైడ్స్ ఆర్ బ్రోమైడ్ అయాన్స్. అవి గుర్తుపెట్టుకోవాలా. డిటర్జెంట్స్ అంటే ఏంటి అన్నప్పుడు సోడియం సాల్ట్స్ ఆఫ్ సల్ఫోనిక్ యాసిడ్స్ ఆర్ అమ్మోనియం సాల్ట్స్ విత్ క్లోరైడ్స్ ఆర్ బ్రోమైడ్ అయాన్స్. ఓకేనా? బోత్ హ్యావ్ లాంగ్ హైడ్రోకార్బన్ చైన్. వీటి రెండిట్లో కూడా పొడవైన హైడ్రోకార్బన్ చైన్ ఉంటుంది. ది చార్జ్డ్ ఎండ్స్, ఇందాక చూపించాను చూసారా, ఒకవైపు చార్జ్ వచ్చింది చూసారా, ఆఫ్ దీస్ కాంపౌండ్స్ డు నాట్ ఫార్మ్ ఇన్సాల్యుబుల్ ప్రెసిపిటేట్స్. ఇవేం చేస్తాయి అనుకుంటున్నారు? సోప్ మాదిరిగా ప్రెసిపిటేట్ ను ఏర్పరచవు. అది మీరు గమనించాల్సింది. విత్ ది కాల్షియం అండ్ మెగ్నీషియం అయాన్స్ ఇన్ హార్డ్ వాటర్. హార్డ్ వాటర్ లో కాల్షియం మెగ్నీషియం అయాన్స్ ఉంటాయి. ఈ అయాన్స్ తోటి సోప్ గనక రియాక్ట్ అయితే ప్రెసిపిటేట్ వస్తున్నది. అది ఇబ్బందికరంగా ఉంటుంది పౌడర్లకు. కానీ డిటర్జెంట్స్ ఏం చేస్తాయి అంటే రియాక్ట్ అయినప్పుడు ప్రెసిపిటేట్ ను ఏర్పరచవు. దస్ కాబట్టి దే రిమైన్ ఎఫెక్టివ్ ఇన్ హార్డ్ వాటర్. కాబట్టి అవి చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి హార్డ్ వాటర్ లో కూడా. ఏవి? సోప్స్ కంటే డిటర్జెంట్స్ అన్నమాట. డిటర్జెంట్స్ ఆర్ యూజువల్లీ యూజ్డ్ టు మేక్ షాంపూస్ అండ్ ప్రొడక్ట్స్ ఫర్ క్లీనింగ్ క్లోత్స్. వీటిని జనరల్ గా షాంపూ, బాగా తల జిడ్డు బట్టి ఉంటుంది కదా, అందువల్ల షాంపూలు తయారు చేయడానికి, తర్వాత క్లీనింగ్ క్లోత్స్ అంటే మన గుడ్డలు ఉతికే సర్ఫ్ అవి తయారు చేయడానికి వాటిల్లో ఈ డిటర్జెంట్స్ ని యూజ్ చేస్తారు. ఇవి సోప్ కంటే బాగా పనిచేస్తాయి. ఓకేనా? అదనమాట ఇప్పుడు మనం నేర్చుకున్నది. నెక్స్ట్ ఇక్కడ ఏవో క్వశ్చన్స్ ఇచ్చాడు చూడండి. Would you be able to check if water is hard by using a detergent?
నీకు ఒక డిటర్జెంట్ ఇచ్చాడు, హార్డ్ వాటరా సాఫ్ట్ వాటరా చెప్పమన్నాడు. ఈ డిటర్జెంట్ ఏం చేస్తుందంటే సాఫ్ట్ వాటర్ లో అంటే రెయిన్ వాటర్ లో ఫోమ్ ఇస్తుంది. అదే హార్డ్ వాటర్ లో కూడా ఇది ఎఫెక్టివ్ గా పనిచేసి ఫోమ్ ఇస్తుంది. అలాంటప్పుడు మన దగ్గర డిటర్జెంట్ ఉంటే ఇది ఎఫెక్టివ్ గా రెండిటికి పనిచేస్తుంది కాబట్టి ఏది సాఫ్ట్ వాటరో ఏది హార్డ్ వాటరో డిటర్జెంట్ ఉపయోగించి చెప్పలేము. అదే మన దగ్గర సోప్ ఉందనుకోండి, సోప్ రెండిటికి కలిపి చూడు, అది సాఫ్ట్ వాటర్ కి బాగా ఫోమ్ ఇస్తుంది, హార్డ్ వాటర్ కి ఫోమ్ ఇవ్వలేక ప్రెసిపిటేట్ ఏర్పరుస్తుంది. కాబట్టి మన దగ్గర సోప్ కనుకుంటే ఏది సాఫ్ట్ వాటరో హార్డ్ వాటరో చెప్పొచ్చు, కానీ డిటర్జెంట్ ఉంటే చెప్పలేము. ఇట్ ఈస్ ఎఫెక్టివ్ టు బోత్ సాఫ్ట్ అండ్ హార్డ్ వాటర్స్. ఓకేనా? నెక్స్ట్, పీపుల్ యూజ్ ఏ వెరైటీ ఆఫ్ మెథడ్స్. ఏం చేస్తారు జనాలు? టు వాష్ క్లోత్స్, గుడ్డలు ఉతికేటప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పద్ధతిని అనుసరిస్తారు. యూజువలీ ఆఫ్టర్ యాడింగ్ సోప్, బాగా సబ్బు పెట్టిన తర్వాత దే బీట్ ది క్లోత్స్ ఆన్ ఏ స్టోన్, ఒక రాయి కేసి బాత్తారు. కరెక్టేనా? గుడ్డలు దుప్పట్లు ఉతికేటప్పుడు చూడండి, ఆర్ బీట్ ఇట్ విత్ ఎ ప్యాడిల్, లేకపోతే దేనికన్నా వేసి బాగా రుద్దుతారు. స్క్రబ్ అంటే బ్రష్ లాగా వేసి బాగా గీకుతారు విత్ ఎ బ్రష్. ఆర్ ది మిక్స్చర్ ఈజ్ ఎజిటేటెడ్ ఇన్ ఏ వాషింగ్ మిషన్, లేకపోతే దాన్ని వాషింగ్ మిషన్ లో వేసి బాగా తిప్పుతారు అనమాట. వై ఈజ్ ఎజిటేషన్ నెసెసరీ టు గెట్ క్లీన్ క్లోత్స్? ఎందుకని ఇలా బాగా తిప్పాల్సిన అవసరం ఏంటి? ఎజిటేషన్ అంటే అదే కదా. అంటే ఈ సోప్ మాలిక్యూల్స్ వెళ్ళి ఎక్కడెక్కడో ఇంటీరియర్ లో ఉండే డర్ట్ పార్టికల్స్ ని పట్టుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు గుడ్డ లోపల ఎక్కడో ఇంటీరియర్ లో డర్ట్ పార్టికల్స్ ఉంటాయి. ఆ డర్ట్ పార్టికల్స్ ని పోయి ఇవి సోప్ మాలిక్యూల్స్ టచ్ అవ్వాలి కదా, అందువల్ల బాగా ఎజిటేషన్ చేయాలన్నమాట. దాన్ని ఉతకటం, బాగా రుద్దటం చేస్తే ఈ సోప్ మాలిక్యూల్స్ పోయి ఇంటీరియర్ లో ఉండే డర్ట్ ని పట్టుకుంటాయి అన్నమాట. వన్స్ అవి టచ్ చేసాయంటే మాత్రం నీట్ గా బయటికి తీసుకొచ్చేస్తాయి. అందువల్ల ఖచ్చితంగా ఈ మెథడ్స్ అనేవి అవసరం అన్నమాట. ఓకేనా? ఎందుకంటే సన్న సన్న లేయర్స్ గా ఉంటేనే బయటికి తీసుకురాగలవు అవి. అంతేగాని థిక్ లేయర్ ఉంటే దాంట్లో నుంచి ఈ సోప్ మాలిక్యూల్స్ డర్ట్ ని బయటికి తీసుకురావటం కుదరదు. సో అందుకనే ఎజిటేషన్ అనేది నెససరీ అనమాట. ఓకేనా? అంటే ఇప్పుడు మనం ఏం చేసాం, ఈ ఆర్గానిక్ కెమిస్ట్రీ అనే టాపిక్ ని పూర్తి చేసేసామన్నమాట. నేనైతే లెసన్స్ పెడుతున్నాను, మీరైతే చూస్తున్నారో లేదో నాకు తెలియట్లేదు, అండ్ మీరు కామెంట్స్ పెట్టలేదు, అండ్ లైక్ అవి చేస్తే కదా నేను నెక్స్ట్ లెసన్ బాగా చెప్పాలా చెప్పకూడదో నిర్ణయించుకునేది. సో మీరు చూసిన తర్వాత నాకు ఖచ్చితంగా మెసేజ్లు పెట్టాలి, పెడతారని నేను అనుకుంటున్నాను. ఓకేనా? రైట్.